Hello students, welcome to Kadha Kokila YouTube channel. ఇవాళ మనం చూడబోయేది సీనియర్ ఇంటర్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో చాలా ముఖ్యమైన ప్రశ్న. వాట్ ఆర్ galvanic cells? Explain the working of galvanic cell with a neat sketch taking Daniell cell as example. దీన్ని చాలా ఈజీగా చాలా అర్థమయ్యేటట్టుగా నేను వివరిస్తాను చూడండి. First, what is galvanic cell? Galvanic cell ante enti? It is an electrochemical cell which converts chemical energy into electrical energy by redox reactions. ఇది ఏమిటి అంటే ఇది ఒక రెండు హాఫ్స్గా డివైడ్ అయినటువంటి ఒక సెల్. ఆ సెల్ ఏం చేస్తుంది, తనలో ఉన్న కెమికల్ పదార్థాలని, మనం అందులో కొన్ని కెమికల్స్ వాడతాం, ఆ కెమికల్ నుంచి, ఆ కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఇట్ ఈస్ చేంజింగ్ ఇంటూ కరెంట్ అనమాట. ఎట్లా కరెంట్గా మారబోతోంది కొన్ని రెడాక్స్ రియాక్షన్స్ ద్వారా అనేది మనం చూద్దాం. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎలక్ట్రోకెమికల్ సెల్, ఇందులో ఉన్న కెమికల్స్ నుంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఎట్లాగు అనేది మనము చాలా ఈజీగా ఒక డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇది ఆ డయాగ్రామ్ అనమాట. సో ఇది రెండు హాఫ్స్, ఒకటేమో యానోడ్ హాఫ్ సెల్, రెండు క్యాథోడ్ హాఫ్ సెల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ హాఫ్ సెల్స్ అనమాట. ఒకటి యానోడ్ హాఫ్ సెల్, రెండు క్యాథోడ్ హాఫ్ సెల్. యానోడ్ హాఫ్ సెల్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని పోసాం. ఏ సొల్యూషన్ పోసాం? జింక్ సల్ఫేట్ సొల్యూషన్ పోసి అందులో జింక్ రాడ్ని డిప్ చేసాం. జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని డిప్ చేసాం. అలానే ఇక్కడ కాపర్ సల్ఫేట్ సెకండ్ హాఫ్ క్యాథోడ్ హాఫ్ సెల్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ పోసి కాపర్ రాడ్ని డిప్ చేసాం. ఈ రెండింటిని వైర్ ద్వారా కనెక్షన్ ఇచ్చాం. ఇందులో నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఇటు నుంచి కరెంట్ ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది. మన వోల్ట్ మీటర్ ద్వారా మనము గనక బయట కనెక్షన్ ఇస్తే మనకి కరెంట్ రావటం తెలుస్తుంది. ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడి నుంచి అర్థం చేసుకుందాం. ఇది యానోడ్ హాఫ్ సెల్. యానోడ్ హాఫ్ సెల్లో ఏముంది? జింక్ రాడ్ ఉంది. జింక్ రాడ్ని డిప్ చేసాం. లోపల ఏమున్నాయి? ZnSO4 ఉన్నాయి. ఇక్కడే ఉంది కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి డిప్ చేసాం. సో ఇక్కడ ZnSO4 అనేది యాక్వస్ సొల్యూషన్. ఇందులో ఏముంటాయి? ZnSO4 అయాన్స్ ఉంటాయి. Zn అయాన్స్, SO4 అయాన్స్, Zn అయాన్స్, SO4 అయాన్స్. జింక్ రాడ్లో ఎలాగూ Zn ఉంటాయి, అన్నీ జింక్ అయాన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, అన్ని కాపర్ అయాన్స్ ఉంటాయి. ఇందులో లిక్విడ్లో మాత్రం కాపర్ అయాన్స్ ఉంటాయి, సల్ఫేట్ అయాన్స్ ఉంటాయి. కాపర్ అయాన్స్ ఉంటాయి, సల్ఫేట్ అయాన్స్ ఉంటాయి. ఈ రాడ్ ఏం చేస్తుంది? ఈ రాడ్ తనలో నుంచి జింక్ని కిందకి విడుదల చేస్తుంది. జింక్ అయాన్స్ని బయటికి పంపిస్తుంది. ఇందులోకి జింక్ అయాన్స్ని కింద పంపిస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రాన్స్ని కూడా బయటికి ఇచ్చేస్తుంది. జింక్ ఏం చేస్తుంది? తన నుండి జింక్ అయాన్స్ని బయటికి ఇస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రాన్స్ కూడా విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఇందులో నుంచి వైరు ద్వారా మూవ్ అయ్యి ఇటు నుంచి ఇట్లా వెళ్తాయి, వెళ్ళి ఇందులోకి వెళ్తున్నాయి. ఇందులోకి వెళ్ళి యాక్వస్ సొల్యూషన్లో ఉన్నటువంటి కాపర్ అయాన్స్తో కలిసి కాపర్ ఏర్పరుస్తాయి. ఇందులో ఏం జరుగుతుంది? యాక్వస్ సొల్యూషన్లో ఉన్న కాపర్ అయాన్స్తో కలిసి ఇక్కడ ట్రావెల్ చేస్తూ వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ కలిసి కాపర్ని ఏర్పరుస్తుంది. ఆ కాపర్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇట్లా డిపాజిట్ అవుతూ వస్తుంది. కొత్త కాపర్ డిపాజిట్ అవుతూ ఇది లావెక్కుతూ పోతుంది. ఇదేమో చిక్కిపోతూ ఉంటుంది. ఎందుకని? ఇందులోంచి జింక్ ఇచ్చేస్తుంది కదా. ఇదేమో జింక్ ఏం చేస్తుంది? జింక్ తనలో నుంచి జింక్ అయాన్స్ని, ఎలక్ట్రాన్స్ని విడుదల చేస్తుంది. ఎలక్ట్రాన్స్ ఏమో ఈ వైర్ ద్వారా ఫ్లో అవుతున్నాయి. ఇందులోకి వచ్చి యాక్వస్ సొల్యూషన్లో ఉన్న కాపర్ అయాన్స్తో కలిసి కాపర్ని ఏర్పరిచి ఈ రాడ్ మీద డిపాజిట్ అవుతున్నాయి. సో యానోడ్ హాఫ్ సెల్లో ఏం జరుగుతుంది? జింక్ రాడ్ తనలో నుంచి జింక్ అయాన్లని, ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది.
ఇందులో ఏం జరుగుతుంది, క్యాథోడ్ సెల్లో ఇక్కడ ఉన్న కాపర్, ఈ యాక్వస్లో ఉన్నటువంటి కాపర్ అయాన్ ఏం చేస్తుంది, ఈ లోపలికి వచ్చిన ఇక్కడి నుంచి వస్తున్నాయి కదా ఎలక్ట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్స్ని కలుపుకొని కాపర్ని ఏర్పరచుకొని కాపర్ని ఈ రాడ్ మీద డిపాజిట్ చేస్తున్నాయి. ఇలా కొంచెం సేపు జరుగుతూ ఉండగా ఈ సొల్యూషన్లో జెడ్ఎన్ స్థాయి పెరిగిపోతుంది. జెడ్ఎన్ అని జెడ్ఎన్ అయాన్స్ స్థాయి పెరిగిపోతుంది. ఇక్కడేమో ఉన్న కాపర్ అంతా తగ్గిపోతుంది. సో ఈ రియాక్షన్ కొంచెం స్లో అవుతుంది. అప్పుడు యాడ్ అవుతుంది సాల్ట్ బ్రిడ్జ్ని యాడ్ చేస్తాం దీన్ని ఈక్వేట్ చేయడానికి. ఆ సాల్ట్ బ్రిడ్జ్లో ఏముంటుంది, KNO3 ఇన్ అగార్ KNO3 ఇన్ అగార్ అనే పదార్థాన్ని ఉంచి ఆ సాల్ట్ బ్రిడ్జ్ని ఇందులో పెడితే మరలా దీని యొక్క ఈక్విలిబ్రియంని అది మరలా రీసెట్ చేస్తుంది. సో ఈ విధంగా యానోడ్ హాఫ్ సెల్ అండ్ క్యాథోడ్ హాఫ్ సెల్ రెండు కలిసి మనకి ఎలక్ట్రాన్ని ఇస్తున్నాయి. సో కెమికల్ నుంచి కరెంట్ సృష్టిస్తోంది. ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది, ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక బ్యూటిఫుల్గా మరలా ఇంకొంచెం చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో దిస్ ఈజ్ మనకి తెలుసు యానోడ్ హాఫ్ సెల్. ఇదేంటిది, యానోడ్ హాఫ్ సెల్. ఇదేమో క్యాథోడ్ హాఫ్ సెల్. ఇది యానోడ్ హాఫ్ సెల్, ఇది క్యాథోడ్ హాఫ్ సెల్. మనకు తెలుసు యానోడ్ హాఫ్ సెల్లో ఏం పోసాం, జింక్ సల్ఫేట్ పోసాం. జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని పోసాం. అందులో ఏ రాడ్ పెట్టాం, ఎల్లో కలర్గా మీకు కనిపిస్తున్న రాడ్ జింక్ రాడ్. ZnSO4 పోసాము, అందులో జింక్ రాడ్ని డిప్ చేసాం. ఇటువైపు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ పోసాం, CuSO4 పోసాం. ఇందులో ఉన్న రాడ్ కాపర్ రాడ్ని పెట్టాం. సో దీన్ని వైర్ ద్వారా కనెక్షన్ ఇచ్చాం. ఇస్తే దీని మీద ఉన్నటువంటి ఇదేమిటిది, జింక్ రాడ్ మీద ఏముంటాయి, జింక్ అయాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవేమవుతున్నాయి, ఇందులోకి విడుదలైపోతున్నాయి. చూసారా, ఇక్కడ జింక్ అయాన్స్ అన్నీ యాక్వస్ సొల్యూషన్లోకి వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. ఇట్లా వైర్ ద్వారా ఎలక్ట్రాన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. జింక్ అంతా ఏం చేస్తుంది, సొల్యూషన్లోకి వచ్చేస్తుంది. సో జెడ్ఎన్ ఏం చేస్తుంది, తనలో ఉన్న జెడ్ఎన్ అయాన్స్నేమో యాక్వస్ సొల్యూషన్లోకి పంపిస్తోంది. తర్వాత ఎలక్ట్రాన్స్నేమో వైర్ ద్వారా పంపిస్తోంది. ఈ ఎలక్ట్రాన్స్ ఇట్లా మూవ్ అవుతూ ఇందులోకి వస్తాయి. ఇందులో ఆల్రెడీ ఏమున్నాయి, రెండో హాఫ్లో దిస్ ఇస్ క్యాథోడ్ హాఫ్ సెల్. ఇందులో ఆల్రెడీ ఏమున్నాయి మన దగ్గర, యాక్వస్ సొల్యూషన్లో CuSO4 ఉంది. CuSO4లో Cuలు SO4లు ఇందులో ఈ లిక్విడ్లో తిరుగుతున్నాయి. ఈ అయాన్స్ అన్నీ ఇవేమిటిది, Cu అయాన్స్ తిరుగుతున్నాయి. ఈ Cu అయాన్స్తో ఈ ఎలక్ట్రాన్స్ వచ్చి కంబైండ్ అయ్యి వెళ్ళి దీనికి అటాచ్ అయిపోతాయి. అలానే మళ్ళీ రెండో ఎలక్ట్రాన్ తీసుకుందాం. ఎలక్ట్రాన్ ఇట్లా మూవ్ అవుతూ వచ్చింది, వచ్చి ఇందులో ఉన్న యాక్వస్లో ఉన్నటువంటి Cuతో కలిసి రాడ్ మీద డిపాజిట్ అవుతుంది. ఇంకో ఎలక్ట్రాన్ కూడా చూద్దాం. ఎలక్ట్రాన్ ఇట్లా మూవ్ అవుతూ వచ్చి ఇందులో ఉన్న కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి ఈ కాపర్తో కలిసి, కాపర్ అయాన్స్తో కలిసి కాపర్గా ఏర్పడి దీంతో అటాచ్ అయిపోయింది. సో ఇక్కడ రాడ్ సైజ్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఇక్కడి నుంచి జింకలన్నీ ఇందులోకి వచ్చేస్తున్నాయి, యాక్వస్లోకి వెళ్తున్నాయి. సో ఇది చిక్కిపోతుంది, ఇదేమో లావెక్కుతూ ఉంది. సో కరెంట్ ఫ్లో ఇటు నుంచి ఇటు జరుగుతుంది, వస్తుంది. ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది. సో ఈ రెండో హాఫ్ సెల్ దగ్గర ఏం జరుగుతోంది, కాపర్, ఇందులో ఉన్నటువంటి కాపర్ 2+లు ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకొని, ఇదిగో మళ్ళీ ఎలక్ట్రాన్స్ బయలుదేరాయి. ఎలక్ట్రాన్స్ని
ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఇందులోకి కాపర్ సల్ఫేట్లోకి వచ్చి కాపర్ సల్ఫేట్తో పాటు ఇది ఫిక్స్ అయ్యి ఈ కాపర్ రాడ్కి డిపాజిట్ అయ్యాయి. ఇప్పుడు కాసేపు అయ్యేటప్పటికి ఇక్కడేమో జింక్ సల్ఫేట్లో ఉన్న జింక్ ఎక్కువైపోతుంది, ఇక్కడేమో ఉన్న కాపర్ సల్ఫేట్ మొత్తం దీంతో డిపాజిట్ అవుతున్నప్పుడు అప్పుడు వస్తుంది సాల్ట్ బ్రిడ్జ్. ఇదిగో సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్ట్ బ్రిడ్జ్ రెండింటి యొక్క ఈక్విలిబ్రియంని సెట్ చేసి మరలా కరెంటు ఫ్లో మళ్ళా కొనసాగేటట్టు చూస్తుంది. సో ఇందులో మనకి డిస్క్రిప్షన్ ఏంటి, యానోడ్ క్యాథోడ్ హాఫ్, యానోడ్ హాఫ్ సెల్ అంటాం, క్యాథోడ్ హాఫ్ సెల్ అంటాం. యానోడ్ హాఫ్ సెల్లో ఏముంటుంది, జింక్ సల్ఫేట్ ఉంటుంది, జింక్ సల్ఫేట్ ఉంటుంది, జింక్ సల్ఫేట్తో పాటు జింక్ రాడ్ డిప్ చేయబడి ఉంటుంది. అలానే క్యాథోడ్ హాఫ్ సెల్లో CuSO4 ఉంటుంది, కాపర్ రాడ్ డిప్ చేయబడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య అటాచ్ అయి ఉన్నదే సాల్ట్ బ్రిడ్జ్. ఈ రెండు రాడ్స్ కనెక్టెడ్ బై ఏ వైర్ అన్నమాట, వైర్ చేత కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఈ జెడ్ఎన్ ఏం చేస్తుంది, తన నుండి జెడ్ఎన్ అయాన్స్ని అలానే ఎలక్ట్రాన్స్ని రెండింటిని ఇందులోకి విడుదల చేస్తుంది. ఎలక్ట్రాన్స్ ఏమో వైర్ ద్వారా మూవ్ అయ్యి పక్కనున్న యాక్వస్ సొల్యూషన్లో ఉన్న CuSO4లో ఉన్న Cu2+లతో కలిసి ఇదిగో ఈ ఎలక్ట్రాన్ ఇలా వెళ్ళి ఇందులో ఉన్నటువంటి Cu2+తో కలిసి ఈ రాడ్ మీద డిపాజిట్ అవుతుంది, కలుస్తుంది అనమాట. ఈ Cu2+లతో ఇది కలిసి దీని మీద డిపాజిట్ అవుతుంది. జెడ్ఎన్లేమో ఈ యాక్వస్లో మిగిలిపోతాయి. ఇలా కాసేపు అయ్యేటప్పటికి కరెంటు ఫ్లో ఆగుతుంది కాబట్టి ఇందులో వచ్చేదే అప్పుడు మనం ప్లేస్ చేస్తాం సాల్ట్ బ్రిడ్జ్. అందులో ఏముంటుంది, KNO3 ఇన్ అగార్ అగార్. సో ఇది బాగా అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనము దీంట్లో నుంచి ఈక్వేషన్ చేద్దాం. ఈక్వేషన్ చూద్దాం. రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి మనకి తెలుసు. ఇది రెండు సొల్యూషన్స్, ఇందులో ఉన్నదేమో ZnSO4 సొల్యూషన్, ఇందులో ఉన్నదేమో CuSO4 సొల్యూషన్. ఇందులో ఒక రాడ్డు, ఇందులో ఒక రాడ్డు. ఈ రాడ్డు ZN, ఈ రాడ్డు Cu. ఇది మనకు తెలుసు. ఈ రెండు వైర్ ద్వారా కనెక్షన్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేంటిది, జింక్ రాడ్. జింక్ రాడ్ ఏం చేస్తుంది, తన నుండి జింక్ అయాన్స్ని ప్లస్ ఎలక్ట్రాన్స్ని విడుదల చేస్తుంది, అంతే కదా. సో ఫస్ట్ ఏమో జింక్ సాలిడ్ అంటే ఈ రాడ్ నుంచి స్టార్ట్ అయ్యి అదేం చేస్తుంది, లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి, జింక్ అయాన్. జింక్ అయాన్ ఈజ్ ద లాస్ట్ ప్రోడక్ట్, అంతే. సెకండ్ స్టెప్ ఎందులోకి వచ్చింది, క్యాథోడ్లోకి వచ్చింది. క్యాథోడ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, యాక్వస్లో స్టార్ట్ అయింది. ఇక్కడ కాపర్ అయాన్స్, సల్ఫేట్ అయాన్స్ ఇందులో ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి. ఆ కాపర్ అయాన్స్ దగ్గర మొదలైంది కథ. సో యాక్వస్, Cu2+ యాక్వస్ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఈ కాపర్ 2+ ఎలక్ట్రాన్స్ని తీసుకొని కాపర్ రాడ్గా మారుతుంది. సో కాపర్ మీద డిపాజిట్ అవ్వబోతోంది. సో కాపర్ సాలిడ్గా మారుతుంది. సో ఫస్ట్ స్టెప్ ZN, ఒక గీత గీసి ZN అయాన్, రెండు గీతలు గీసి మళ్ళీ కాపర్ అయాన్, తర్వాత గీత గీసి కాపర్. ఇది రిప్రజెంటేషన్. దాని తర్వాత వర్కింగ్ ఏముంది, వెన్ ద 2 హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ త్రూ వోల్టమీటర్ ద్వారా కనెక్ట్ చేస్తే కరెంట్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ ద సెల్ డ్యూ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్. అప్పుడు మనకి కరెంట్ ఫ్లో వోల్టమీటర్లో మనము చూస్తాము. సో ఫైనల్గా నెట్ రియాక్షన్ చూద్దాం. రియాక్షన్స్ ఏంటి, మన దగ్గర రెండు రాడ్స్ ఉన్నాయి, ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్. సో ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ మరలా గుర్తు చేసుకుందాం, ZnSO4, ఇందులో ఉన్న రాడ్ ZN.
ఇందులో ఉన్న రాడ్ కాపరు, ఇక్కడ ఉన్న సొల్యూషన్ కాపర్. లిక్విడ్ని ఎప్పుడు యాక్వస్ అని పెడతాము, రాడ్గా ఉంటే సాలిడ్ అని పెడతాం. కాపర్ అయితే సాలిడ్ అని పెడతాం, CuSO4 యాక్వస్ అని పెడతాం. సో ఆక్సిడేషన్ జరుగుతోంది యానోడ్ దగ్గర. ఇది యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతూ ఏం జరుగుతుంది, Zn కాస్త ఈ Zn రాడ్ Zn ఎలక్ట్రాన్స్ గాను, Zn అయాన్ గాను, Zn ఎలక్ట్రాన్స్ గాను విడుదలవుతోంది. సో ఈ రియాక్షన్ ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ క్యాథోడ్ దగ్గర జరుగుతోంది. ఇక్కడెక్కడ జరుగుతోంది, కాపర్ అయాన్స్ లిక్విడ్లో ఉన్నాయి. లిక్విడ్లో ఉన్న కాపర్ అయాన్స్లోకి ఎలక్ట్రాన్స్ వచ్చి కలిసి కాపర్గా ఏర్పడి కాపర్ దీని మీద డిపాజిట్ అవుతుంది. సో కాపర్ అయాన్ కాస్త ఎలక్ట్రాన్స్తో కలిసి కాపర్ సాలిడ్గా ఏర్పడుతుంది. సో నెట్ సెల్ రియాక్షన్ ఏంటి, Zn కాపర్ కలిస్తే ఏమేర్పడతాయి, కాపర్ అయాన్, Z అయాన్ ప్లస్ కాపర్ సాలిడ్. ఫస్ట్ పదార్థం Zn సాలిడ్ ప్లస్ కాపర్ అయాన్ గివ్స్ Zn aqueous ప్లస్ కాపర్ అయాన్. ఈ రెండింటిని కలిపి ఇక్కడ రాసాం. Zn 2+ ఇటు కలిపి రాసాం, ఇది రెండింటిని ఇటు కలిపి రాసాం. అంటే ఎలక్ట్రాన్స్ కూడా వదిలేసేయండి, ఎలక్ట్రాన్ తీసేసి మిగిలినవన్నీ కలిపి రాసేసేస్తే నెట్ సెల్ రియాక్షన్ వస్తుంది. దీంతో మనకి డానియల్ సెల్ అనే పాఠం కంప్లీట్ అయింది. హోప్ యూ అండర్స్టాండ్. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంటని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.